ప్రధానంగా ఒక రైతు పంట పండించేటప్పుడు భూమిలో ఏముండాలి ఏముండకూడదు? అందరికీ నమస్కారం. నా సార్ పేరు డాక్టర్ ప్రజేంద్ర, నా పేరు మానస. మేమిద్దరం భారతీయ వరి పరిశోధన సంస్థలో మట్టి విజ్ఞాన విభాగంలో శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నాం. ఈ కిట్ గురించి భారతీయ వరి పరిశోధన సంస్థ నుంచి మేము ఒక మట్టి పరీక్ష కిట్ని డెవలప్ చేసాం. ట్రెడిషనల్గా మనం ల్యాబొరేటరీలో చేసేదానికి చాలా టైం పడుతుంది, దానికి నైపుణ్యం కూడా చాలా ఎక్కువ అవసరం, ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా అవసరం. కానీ ఈ కిట్తో ఏంటంటే మనకి కరెంట్ అవసరం లేదు, తక్కువ నైపుణ్యం ఉన్న వ్యక్తి కూడా చేసుకోవచ్చు. మోరోవర్ రైతులు తమంతటి తాముగా వెళ్ళి పొలానికి వెళ్ళి అక్కడికక్కడే తమ శాంపుల్ని టెస్ట్ చేసుకొని తమ పొలంలో నత్రజని ఎంత ఉంది, యూరియా పొటాషియం ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉంది, తమ పొలం యొక్క ఉదజన సూచిక అంటే పిహెచ్ మంచిగా ఉన్నట్టయితే మనం వేసిన ఎరువులన్నీ కూడా మొక్కకి బాగా అందుతాయి. అలా కాకుండా కొంచెం ఎసిడిక్ కానీ లేదంటే చౌడు నేలలు ఉన్నట్టయితే దాని ప్రకారం మనం ఏం చేస్తే మంచి బాగా అవుతుందో అనేది ఆలోచించవచ్చు. ముందు మనం పొలంలో పిహెచ్ ఉదజన సూచిక మంచిగా ఉందో లేదో అని తెలుసుకోవాలి. దానికోసం పిహెచ్ టెస్ట్. అదే కాకుండా రైతులు ఎక్కువ వాడేది ఏంటి, యూరియా. సో యూరియా వేయడానికి ఏంటి, మన పొలంలో నత్రజని కోసం వేస్తాం. సో మనకి నత్రజని ఎంత ఉందనేది తెలిసినట్టయితే దాని ప్రకారం యూరియా వేసుకుంటే మనం యూరియా వేసే ఖర్చు కూడా తగ్గుతుంది, మన నేలలు కూడా సారవంతంగా ఉంటాయి. సో నత్రజని, ఇంకొకటి యూరియా తర్వాత ఎక్కువ వేసేది ఏంటి, ఫాస్ఫరస్, డిఏపి వేస్తాం. కాబట్టి డిఏపి కోసం ఫాస్ఫరస్ టెస్ట్ అండ్ ఎంఓపి కోసం పొటాషియం టెస్ట్. ఈ 4 కూడా మనకి ఈ కిట్ ద్వారా తెలుస్తుంది. ఈ కిట్ అనేది సార్ మెయిన్గా రైతుల కోసం డెవలప్ చేశారు. దీంట్లో ఇవన్నీ మట్టి పరీక్షకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ కిట్లో ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ చేయడం ఫస్ట్ ఏంటంటే ఇది ఒక ఫాల్కన్ ట్యూబ్స్ అని అంటాం. ఒక ఫాల్కన్ ట్యూబ్లో ఈ గుంట అంటే ఈ 5 వరకు మనం పొడి మట్టిని వేసుకోవాలి. పొడి మట్టి కొంచెం గడ్డగా ఉన్నది కాకుండా చెత్త చెదరం అంతా తీసేసి ఇక్కడ వరకు మనం మట్టిని వేసుకొని ఇది 5 వరకు ఉంటే 10 ml వరకు మన ఇప్పుడు ఫస్ట్ స్టెప్ దీంట్లో ఏంటంటే మట్టి తీసుకొని ఫస్ట్ స్టెప్లో DW1, N1, P1, K1 అంటే ఫస్ట్ స్టెప్కి మనం అన్ని 1-1-1 అని రాశారు. సో నైట్రోజన్ చేయాలనుకుంటే N1 వేయాలి, అదే ఫాస్ఫరస్ చేయాలంటే P1 వేయాలి, పొటాషియం అనుకుంటే K1 వేయాలి. సో వేసి దాన్ని జెంటిల్గా ఇలా సాయిల్ తర్వాత ఇది రియేజెంట్ వేసి దాన్ని మంచిగా షేక్ చేసి ఒక 1 minute షేక్ చేసిన తర్వాత దీన్ని మనం గరాటు అంటాము. ఈ గరాటు తర్వాత ఇలా ఫిల్టర్ పేపర్ని పెట్టేసి దాన్ని వడబోయాలి. ఇప్పటి వరకు మనం షేక్ చేసాం కదా, షేక్ చేసిన సొల్యూషన్ని వీటిలో ఈ చిన్న వాటిలో వడబోసుకోవాలి. వడబోసుకుంటుంటే మనకి మట్టిలో ఉన్న ఏమైతే మనం టెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో అవన్నీ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి. సో నత్రజని చేసామనుకోండి, నత్రజని దీంట్లోకి వస్తుంది. కొంత నత్రజని ఆ మట్టికి ఎంత నత్రజని ఉన్నది దీంట్లో వచ్చిన తర్వాత కలర్లెస్ సొల్యూషన్ వస్తుంది కదా. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటంటే DW2, N2, P2, K2 అంటే సెకండ్ స్టెప్ అనేది కలర్ డెవలప్మెంట్. కలర్ డెవలప్మెంట్కి ఇలా వచ్చిన దానికి మనం 1 చుక్క 2 చుక్కలు ఇదిగోండి పిహెచ్ కనుకోండి, పిహెచ్ అని రాసాం కదా, ఇలా వచ్చిన లిక్విడ్కి ఒక 2 చుక్కలు రియేజెంట్ వేసినట్టయితే ఇక్కడ చూడండి 6.2